స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ అండి, నమస్తే. నేను మీ మొలగపాటి తెలుగు ట్రేడర్ అండి. ఎలా ఉన్నా అందరూ బాగున్నారా? సో ఈరోజు అయితే నేనైతే 2 ట్రేడ్లు తీసుకున్నాను అనమాట. సో టోటల్ ప్రాఫిట్ వచ్చేటప్పటికి 1400 ప్లస్ అనమాట. నిన్నటి వీడియో నేను ఒక చిన్న 1 రూపీ కూడా లాభం లేనటువంటి ఛానల్ అని చెప్పేసి అన్నాను కదా. సో ఎవరైనా వేస్తారేమో 1 రూపీ అని వేస్తారేమో అని చూశాను. అంటే అలాగే ఏమైనా జరుగుతుందని ఎవరు నాకు వేయలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను దానికి ఏమి ఇది అవ్వట్లేదు. నేను అందులో చెప్పాను కూడా, ఇస్తే ఇవ్వండి లేదంటే లేదు, ఇట్స్ ఓకే, నో మోర్ ప్రెజర్ అని. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సపోర్ట్ నాకు ఎవరైనా నాకు అర్థమవుతుంది. సో మనంతా మనమే ఎదగాలి. నేను ఎదుగుతానండి, అందరూ తగ్గలేదు, అందరూ సంబంధం, నాకు ఏం ప్రాబ్లం లేదు, ఎదుగుతాను. కాదు ఏంటంటే కొంచెం ఇంప్రవైజ్ చేద్దాము, కంటెంట్ని కొంచెం ఇంప్రవైజ్ చేద్దామనే ఉద్దేశంతో నేను అంటే ఛానల్ పెట్టి ఎంతకాలం అయిపోయినా ఎటువంటి ప్రాఫిట్స్ లేదనమాట. ప్రాఫిట్ అంటే నాకు ఎటువంటి రెవెన్యూ లేదు, ఎంకరేజ్మెంట్ లేదనమాట యూట్యూబ్ ఛానల్ చేయడానికి కూడా. సో అదే చాలా ఇబ్బందిగా ఉంది. సో అట్లీస్ట్ మానిటైజేషన్ అయితే బాగుండు అనిపిస్తుంది. మానిటైజేషన్ కూడా సరైన సపోర్ట్ రావడం లేదనమాట. సో అదే ఆలోచిస్తున్నాను. సో ఈరోజు ఎప్పటిలాగానే సెన్సెక్స్లో ట్రేడ్ చేశానండి. సో టోటల్ ఈరోజు వచ్చేటప్పటికి 1422 రూపాయలు ప్రాఫిట్ అనమాట. సో అయితే ఈరోజు కోటాక్ నియర్లో చేశాను. సో మరి దీంట్లో ఎంత కటింగ్ ఉంటుంది ఏంటి అని నాకు తెలియదు అనమాట. 2 ట్రేడ్లు అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ట్రేడ్లో 1 స్లాట్తో చేశాను, రెండో ట్రేడ్లో 2 స్లాట్లతో చేశాను. 2 కూడా 100% కాన్ఫిడెన్స్తో చేశానండి. సో ఈ విధంగా అయితే ప్రాఫిట్స్తో ఎండ్ చేయడం జరిగింది ఈ యొక్క ట్రేడింగ్ డే అనమాట. సో ముందు ఇంకా కొంచెం భారీ ప్రాఫిట్స్ కొట్టచ్చు, బట్ ఈరోజు కొంచెం ధైర్యం చేసి రిస్క్ చేసి కొట్టాను అంతే. అర్థమైనా? నా బేసిక్గా రోజుకి 300 సంపాదిస్తే చాలండి. ఈరోజు 1400 ఏదో సంథింగ్ ఊపిలో కొట్టేశాను, ఓకేనా. బట్ 300 ఈజ్ ఎనఫ్. నాకు అడుగుతుంది 300 సరిపోతుంది నాకు. దట్స్ ఇట్. ఓకే గైస్, బాయ్.